జరుగుతుంది. తాజాగా నేను ఒక నిదర్శనం. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే అంతా కోట్లతో పని అండి. ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే కనీసం 30 కోట్లు కనీసం, ఇంకా మ్యాక్సిమం వెళ్తే అవతల కాంపిటీషన్ బట్టి చాలా ఎక్కువ అవుతుంది. అట్లాగే ఎన్నికల ప్రచారంలో ఇవాళ మీరు కారు తెచ్చిన దగ్గర నుంచి మీతో ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక యాత్ర చేయాలన్నా, గడప గడపకు ఇంటింటికి వెళ్ళాలన్నా అంతా ఖర్చుతో కూడా ఉన్న పని, అవునా? అవును. ఎలా సస్టైన్ కాగలుగుతారు ఇదంతా? ఖర్చు క్యాండిడేట్ పెట్టాలని లేదు కదా. ఓకే, తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీని పోషించడానికి, తెలుగుదేశం పార్టీని నడిపించడానికి చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి నచ్చాలి ఒక మనిషి అన్నటువంటి వాడు. ఆ నాయకత్వంలో ఇతనికి మనతో కలిసి పనిచేసే గుణగణాలు ఉన్నాయి. మన పార్టీ అభివృద్ధి చేస్తాడు. ఈ నియోజకవర్గం యొక్క స్వభావము స్వరూపము తెలిసిన వ్యక్తి మనతో మమేకమై పనిచేస్తాడన్నటువంటి విశ్వాసం ఆ నాయకుల్లో కలిగినప్పుడు మన డబ్బు పెట్టాలని లేదు కదా. నేను ఆ విశ్వాసాన్ని కలిగినాను. ప్రజల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఆ విశ్వాసం కలిగి. రెండోది, పూతలపట్టు నియోజకవర్గంలోనే కాదు, 175 నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బహుశా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన కితాబు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఒక మంచి అభ్యర్థి, డబ్బులు లేకపోవచ్చు, అవసరమైతే తలా 10 రూపాయలు ఇచ్చి అతన్ని గెలిపించండి, ఎవరో 5,000 ఇస్తే ఓట్లు వేయకండి అన్నటువంటి మాట ఆయన నోట 40 ఏళ్ళ రాజకీయాల్లో మొదటిసారే విన్నా. అది నా గురించే విన్నా. సో నేనంత ఫార్చునేట్ పర్సన్. సో అప్పుడు నాకు ఇవన్నీ పెద్ద అస్సలు ఇవన్నీ నథింగ్. మీరు అన్నట్టు నేను ఎప్పటికీ సామాన్యుడిగానే ఉంటాను. భవిష్యత్తులో కూడా సామాన్యుడిగానే జీవిస్తాను. మీ ఫ్యామిలీలో మీ వ్యక్తిగతంగా పర్సనల్గా మీరు ఫోన్ చేసి